వెల్కమ్ టు జనరల్ సైన్స్ డిఎస్సి బోధనా పద్ధతులు, టెట్ డిఎస్సి ఎస్జిటి బోధనా పద్ధతులు, తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ. ఫస్ట్ వన్ విషయ సూచిక. భాష వివిధ భావనలు, మాతృభాష బోధనా లక్ష్యాలు, స్పష్టీకరణలు, భాషా నైపుణ్యాలు, సాహిత్య ప్రక్రియలు, బోధనా పద్ధతులు, ప్రణాళిక రచన, సహపాఠ్య కార్యక్రమాలు. సెవెంత్ వన్ బోధనాభ్యసన ఉపకరణాలు, సాంకేతిక విద్యా సాంకేతిక శాస్త్రం, మూల్యాంకనం, ఇంగ్లీష్ మెథడాలజీ, ఎక్స్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్, అబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్స్. థర్డ్ వన్ A. Development of language skills. B. Communicative skills. Fourth one, different approaches and methods of teaching English. Fifth one, teaching learning materials in English. Sixth one, lesson planning. Seventh one, curriculum and textbook importance and its need. Eighth one, evaluation, teaching of structures and vocabulary. మాతృభాష వివిధ భావనలు. సృష్టిలోని ప్రాణులన్నిటిలో మానవుడు అత్యంత ప్రతిభావంతుడు. అతని ప్రజ్ఞకు ప్రత్యేకతకు మూల కారణం అతనికి గల భాషా సంపద. మానవుణ్ణి ఇతర జంతుజాలం నుంచి వేరు చేసేదే భాష ఒక్కటే. భావ వ్యక్తీకరణకు, భావ గ్రహణానికి ఉపయోగపడే అర్థవంతమైన పదాల కూర్పు భాష. భాషా నిర్వచనాలు, అంతమైన వాక్యాల సముదాయమే భాష. మానవుడు తన మనస్సులోని భావాలను, అభిప్రాయాలను ఏ వాక్యాల ద్వారా తెలియజేస్తాడు, ఆ పదాల వాక్యాలే భాష. రామచంద్ర వర్మ, హిందీ భాషావేత్త. మాట్లాడే అలవాట్లకు సంబంధించిన సంక్లిష్ట వ్యవస్థే భాష. హకెట్, నేటి కాలంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో భాష కూడా అంతే క్లిష్టమైనది. భాష ఏదో ఒక అంశానికి మాత్రమే పరిమితమైనది కాదు. ఎస్కే వర్మ అండ్ ఎం కృష్ణస్వామి, బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష. ఇజ్లర్, మానవులు తమ మనస్సులోని భావాలను, అభిప్రాయాలను ఏ సాధనం ద్వారా తెలియజేస్తాడో, పరస్పరం సహకరించుకుంటాడో అట్టి వారి మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థే భాష. సైమన్ పాటర్, భాష ఆలోచనలకు ఆకృతి. లాంగ్వేజ్ డ్రెస్ ఆఫ్ థాట్. జాన్సన్, తెలుగు భాషా ప్రయోజనాలు, సామాజిక ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు, జీవనోపాధికి, వాణిజ్య వ్యాపార రంగాలకు, రాజకీయ నిర్వహణకు, పరిరక్షణ. భాష ఉపయోగపడడం సామాజిక ప్రయోజనం. వ్యక్తికి మాత్రం ప్రయోజనం కలిగితే అది వ్యక్తిగత ప్రయోజనం. వ్యక్తిగత ప్రయోజనాలు రెండు అని చెప్పినవాడు రిచర్డ్ ఓర్డెన్. అవి: 1 సాంకేతిక ప్రయోజనం, 2 ఉద్దీపన ప్రయోజనం. సాంకేతిక ప్రయోజనం అల్ప ప్రయోజనం అని, ఉద్దీపన ప్రయోజనం అధిక ప్రయోజనం అని తెలిపినవాడు హెన్రీ వెండ్. సాంకేతిక ప్రయోజనం పారిభాషిక పదాలు, సాంకేతిక పదాలు మొదలైనవి కలిగి ఉండడం. మాతృభాష వలన సాధించే అదనపు ప్రయోజనాలను ఉద్దీపన ప్రయోజనం అంటారు. సాహిత్యం, కళల ద్వారా కలిగే ప్రయోజనం ఉద్దీపన ప్రయోజనం. అధికార భాషగా తెలుగు మన రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో, న్యాయ వ్యవస్థలోనూ వాడే భాష. అధికార భాష తెలుగు. అధికార భాషకు గల 2 పేర్లు: 1 కార్యాలయ భాష, 2 న్యాయ భాష. ఆయా రాష్ట్రాలు తమ ప్రాంతీయ భాషను అధికార భాషగా స్వీకరించవచ్చన్న రాజ్యాంగం అధికరణం 345 అధికరణం తెలుగును అధికార భాషగా స్వీకరించిన తొలి రాజ్యవంశం తూర్పు చాళుక్యులు. ఈ విషయాన్ని తెలియజేసిన వాడు నన్నేచోడుడు. తెలుగు అధికార భాషగా స్వీకరించిన 2వ రాజవంశం విజయనగర రాజులు. 7th వన్ ప్రథమానందర మహాసభ ఎప్పుడు, ఎక్కడ జరిగింది? గుంటూరు జిల్లా బాపట్లలో 1913లో జరిగింది. పంజాబ్ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాడు లాలా లజపతి రాయ్, పంజాబ్ కేసరి. మరాఠా ఉద్యమానికి నాయకత్వం వహించినవాడు బాలగంగాధర్ తిలక్, ఆంధ్ర తిలక్. బీహార్ ఉద్యమానికి నాయకత్వం వహించినవాడు బాబు రాజేంద్ర ప్రసాద్. బెంగాల్ ఉద్యమానికి నాయకత్వం వహించినవాడు రవీంద్రనాథ్ ఠాగూర్. బంగ్లాదేశ్ ఉద్యమానికి నాయకత్వం వహించినవాడు షేక్ ముజిబుర్ రెహమాన్. స్విట్జర్లాండ్లో అధికార భాషలు 3. అవి ఇటాలియన్, జర్మన్, ఫ్రెంచ్.
14th వన్ అధికార భాషగా తెలుగు వ్యక్తి గురి చేసిన వారు వావిలాల గోపాలకృష్ణయ్య. వావిలాల గోపాలకృష్ణయ్య గారు తెలుగును అధికార భాషగా స్వీకరించాలని శాసనసభలో ఎప్పుడు తీర్మానం ప్రవేశపెట్టారు? 29/9/1955. అధికార భాష శాసనం ఎప్పుడు తయారైంది? 1966. అధికార భాష బిల్లును శాసనసభలో ఎప్పుడు ప్రవేశపెట్టాడు? 23/3/1966. అధికార భాష బిల్లును శాసనమండలిలో ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1/4/1966. అధికార భాషా సంఘం ఎప్పుడు ఏర్పడింది? 19/3/1974. అధికార భాషా సంఘం మొదటి అధ్యక్షుడు ఎవరు? వావిలాల గోపాలకృష్ణ. అధికార భాష ప్రస్తుత అధ్యక్షుడు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార భాషగా తెలుగు వాడాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. 24/3/1974. ఆనందమామ సంవత్సరం ఉగాది. అధికార భాష సంవత్సరం ఎప్పుడు? 18/3/1988. విభవనామ సంవత్సరం ఉగాది. ఎన్టీఆర్ తాలూకా స్థాయి నుండి సచివాలయ స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అధికార భాషగా తెలుగు వాడాలని ఉత్తర్వులు జారీ చేశారు. 28/10/1988. అయ్యదేవర కాళేశ్వర గారి అధ్యక్షతన ఏర్పడిన కమిటీ పారిభాషిక పదకోశం అనే పుస్తకాన్ని ఎప్పుడు ముద్రించినది? 1961. ఒక్క ఆంగ్ల పదాన్ని ఉపయోగించకుండా తెలుగు మాట్లాడదాం గానంశంపై పోటీ నిర్వహించినవాడు పరుచూరి గోపాలకృష్ణయ్య. సి. నారాయణ రెడ్డి గారి తెలుగు అకాడమీతో కలిసి తర్ఫీదుదారుల శిక్షణ అనే పుస్తకాన్ని ఎప్పుడు ముద్రించాడు? 1982. సి. నారాయణ రెడ్డి సుమారు 1000 పదాలతో కార్యాలయ పద్మావళి అనే జోబు సైజు కోసం ముద్రించాడు. తెలుగు అకాడమీ 27,600 పదాలతో పరిపాలన న్యాయ పదకోశం అనే పుస్తకాన్ని ఎప్పుడు ముద్రించింది? 1980. తెలుగు జాతీయ అధికార భాషగా స్వీకరించినట్లయితే అధికార విజ్ఞానాన్ని తెలుగు భాషలోనికి అనువదించుకోవడం అత్యంత సులువు అని అభిప్రాయపడ్డవాడు జేబీఎస్ హోల్డెన్. త్రిభాషా సూత్రం మన దేశ సమస్య పరిష్కారానికి త్రిభాషా సూత్రం అత్యంత అవసరం అని నొక్కి చెప్పింది 1964-66 కొఠారి కమిషన్. సెకండ్ వన్ 1961 జరిగిన ముఖ్యమంత్రుల సమావేశం. ఢిల్లీలో అన్ని రాష్ట్రాల వారు త్రిభాషా సూత్రాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని తీర్మానించారు. త్రిభాషా సూత్రాన్ని రూపొందించిన వారు సిఏబిఈ అనగా సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కేంద్ర విద్యా సలహా సంఘం. త్రిభాషా సూత్రాన్ని సిఏబిఈ ఎప్పుడు రూపొందించింది? 1956. మన రాష్ట్రంలో త్రిభాషా సూత్రం ఎప్పటి నుండి అమల్లో వచ్చింది? 1966. త్రిభాషా సూత్రం ప్రకారం పాఠశాల స్థాయిలో పిల్లలకు ఖచ్చితంగా 3 భాషలు నేర్పాలి. ప్రథమ భాష తెలుగు, మాతృభాష తెలుగు, ద్వితీయ భాష జాతీయ భాష హిందీ, తృతీయ భాష అంతర్జాతీయ భాష ఆంగ్లం. హిందీని మాతృభాషగా కలిగిన ఉత్తరాది రాష్ట్రాలు వారు ద్వితీయ భాషగా, దక్షిణాది రాష్ట్రాల్లోని భాషలలో ఏదో ఒక భాష నేర్పాలి. తెలుగును ద్వితీయ భాషగా నేర్పుతున్న ఏకైక రాష్ట్రం హర్యానా. త్రిభాషా సూత్రాన్ని సక్రమంగా అమలు చేస్తున్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, హర్యానా. అమలు చేయని రాష్ట్రం తమిళనాడు. శిశువు అప్రయత్నంగా నేర్చుకున్నది మాతృభాష. శిశువు తాను నేర్చుకుంటున్నాననే భావన కలవకుండానే నేర్చుకునేది మాతృభాష. మాతృభాష తల్లి పాల వంటిది, పరభాష పోత పాల వంటిది అన్నవారు కొమర్రాజు లక్ష్మణరావు. పరభాష ద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌధం వంటిది అన్నవారు రవీంద్రనాథ్ ఠాగూర్. సోపానాలు అనగా మెట్లు, సౌధం అనగా భవనం. జాతీయ అనుసంధాన భాష హిందీ, అంతర్జాతీయ అనుసంధాన భాష ఇంగ్లీషు. ప్రపంచ విజ్ఞాన శాస్త్ర గ్రంథాలన్నీ ఆంగ్ల భాషలో రాయబడ్డాయి. ప్రపంచ విజ్ఞానాన్ని దర్శించాలంటే ఆంగ్ల భాష గవాక్షం నుంచి చూడాలి. నెహ్రూ. గవాక్షం అనగా కిటికీ. త్రిభాషా సూత్రం రావడం వలన ఏ భాషకు స్థానం లేకుండా పోయింది? సంస్కృతం. త్రిభాషా సూత్రం సంస్కృత భాష వ్యాప్తికి గొడ్డలి పెట్టు వంటిది. కేఎం మున్షి. గొడ్డలి పెట్టు జాతీయం. ఇతర దేశాల్లోని బాలబాలికల వలె మన దేశంలోని బాలబాలికలు కూడా 4-5 భాషలు నేర్చుకోవాలి. నెహ్రూ. త్రిభాషా సూత్రం అనేది జాతీయ సమైక్యతకు దోహదపడుతుంది. భాషోత్పత్తి వాదాలు. ప్రారంభంలో ప్రపంచంలో మొదట ఒకే భాష ఉండేదని, తర్వాత పలు భాషలు అయ్యాయని ఏకమూల భాషావాదం తెలుపుతుంది. ప్రారంభంలో ప్రపంచంలో బహుభాషలు ఉండేవని, క్రమంగా అనేక భాషలు ఏర్పడ్డాయని బహుమూల భాషావాదం చెబుతుంది. భాష ఎలా పుట్టినది అనే విషయాన్ని తెలియజేసే వాదాలే భాషోత్పత్తి వాదాలు. భగవత్ అనగా భగవంతుడు, దత్త అనగా ఇచ్చాడు. భాష మానవుడికి భగవంతుడే
ఇచ్చాడు అన్నవాదం భగవత్వాదం. దీనికి మరొక పేరు దైవదత్తవాదం. హిందువులు దృష్టిలో దైవ భాష సంస్కృతం, క్రైస్తవులు దృష్టిలో దైవ భాష హిబ్రూ, మహమ్మదీయుల దృష్టిలో దైవ భాష అరబ్బీ పారసీకం. సంస్కృత భాషను హిందువులు ఎవరు ఇచ్చారు? శివుడు. శివుడు తన డమరుకాన్ని 14 సార్లు ప్రయోగించగా పుట్టిన సూత్రాలే మహేశ్వర సూత్రాలు. మహేశ్వర సూత్రాల వలన పుట్టిన భాషే సాంస్కృతిక భాష. భౌభౌవాదం, ధన్యునుకరణవాదం వెలువరించిన వారు మ్యాక్స్ ముల్లర్. ప్రకృతిలో ప్రాణులు చేసే ధ్వనులను మానవుడు అనుకరిస్తూ నేర్చుకున్నాడు అన్నవాదం భౌభౌవాదం. జంతువులకి పక్షులకు మానవుడు అవి చేసే ధ్వనులను బట్టి పేరు పెట్టారు అన్నవాదం భౌభౌవాదం. ఉదాహరణకు కాకా కాకి, బెక్క బేక, బేకము కప్ప, మేమే మేక, కుహు కుహు కోయల. డింగ్డంగ్ వాదం ప్రకంపనవాదం వెలువరించిన వాడు మ్యాక్స్ ముల్లర్. ప్రకృతిలో ప్రతిదీ కొన్ని ప్రకంపనాలను కలిగి ఉంటుంది. ఆ ప్రకంపనాల వల్లనే భాష పుట్టింది అన్నవాదం డింగ్ డాంగ్ వాదం. కొన్ని ప్రకంపనలకు ఉదాహరణ మోగే గంటకు గణ గణ, కాగే నూనెకు నల సలసల, మండే మంటకు బగబగ, మెరిసే గిన్నెకు తలతల, చెవిలో రహస్యం గుసగుస. ధ్వనికి భావానికి అవినాభావ సంబంధం ఉంది అన్నవాదం డింగ్డంగ్ వాదం. ఉదాహరణకు మాకారపు ధ్వనికి మంచి భావం, చాకారపు ధ్వనికి చెడు భావం ఉంటుంది. మంచి, చెడు, మేలు, చెత్త, మమత, ఓ చెడిపో, మమకారం, చెట్టు, మర్యాద. ఫోర్త్ వన్ యో హీ వాదం వెలువరించిన వారు నోయిర్. సెకండ్ వన్ మానవుడు శ్రమతో కూడిన కొన్ని పనులు చేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన ధ్వనులను చేస్తాడు. వాటి వల్లనే భాష పుట్టినదని తెలియజేసే వాదం. శ్రమతో కూడిన కొన్ని పనులకు ఉదాహరణ చాకలి వాడు బట్టలు ఉతకడం. తర్వాత పడవ నడిపేటప్పుడు హైలెస్సా, పల్లకి మోసేటప్పుడు యహో యహో. వివక్ష ప్రేరణవాదం మానవుడికి ఆనందం, దుఃఖం, ఆశ్చర్యం మొదలైనవి భావాలు కలిగినప్పుడు కొన్ని ప్రత్యేకమైన ధ్వనులను చేస్తాడు. వాటి వలన భాష పుట్టినది. స్వతసిద్ధవాదం హేతువాదం ఆధారంగా ప్రతిపాదించిన ఆధునిక సిద్ధాంతం. వెలువరించిన వాడు చామ్స్కీ. భాష అనేది మానవుడు పుట్టుకతోనే వస్తుంది. భాష అనేది మానవుడికి జన్మసిద్ధం అని అన్నవాదం స్వతసిద్ధవాదం. సంపాదనవాదం అనుభవవాదం వెలువరించిన వాడు బ్లూమ్ ఫీల్డ్. భాష అనేది మానవుడికి పుట్టుకతో రాదు, పరిసరాల నుండి సంపాదిస్తాడు అని తెలియజేసే వాదం. సంపాదనవాదానికి మూలం అనుభవవాదం. ఇది తత్వశాస్త్రంలోనిది. విజ్ఞానం జన్మ సిద్ధం కాదని, అది పరిసరాల నుండి మాత్రమే లభిస్తుందని పేర్కొన్న వాదం అనుభవవాదం. శిశువులు పెద్దలను అనుసరించడం ద్వారా భాషను అభ్యసించడం ఈ వాదనకు ఆధారం. అనుభవవాదం ఆధారంగా మనోవిజ్ఞాన శాస్త్రంలో ఏర్పడిన వాదం ప్రకృతివాదం. స్కిన్నర్. ప్రేరణ స్పందనల మూలంగా ఏర్పడిన అలవాట్లు, వైఖరులు, ప్రవృత్తులు జ్ఞానంగా మారుతాయని నిరూపించినవారు బిఎఫ్ స్కిన్నర్. 8 క్రమ పరిణామ వికాసవాదం సహజ పరిణామవాదం వెలువరించిన వారు డార్విన్. మానవుడు శరీర నిర్మాణ విషయంలో జంతువుల నుండి పరిణామం చెందినట్లుగా భాష విషయంలో కూడా మానవుడు జంతువుల నుండే పరిణామం చెందాడు అన్నవాదం క్రమ పరిణామ వికాసవాదం. ఈ వాదాన్ని విమర్శించేటప్పుడు శరీర నిర్మాణ విషయంలో మానవుడు జంతువులకు సంబంధం ఉంది, కానీ భాష విషయంలో సంబంధం లేదు. ఎందువలన అనగా భాష అనేది మానవుడి స్వంతం. మానవుడు దంతాలు, పెదవులు, స్వరపేటిక, మెదడు మొదలైన అవయవాలు ఎంతో పరిణితి చెంది మాటల్లో వెలువరించడానికి అనువుగా రూపొందాయి. ఈ విధంగా సహసిద్ధమైన వికాస పరిణామ ఫలితంగా భాష ఉత్పన్నమైనది. సాంకేతవాదం మౌఖిక అభినయవాదం. దీనికి గల పేర్లు పుల్ వాదం, ఠట్ వాదం. మానవుడు తన మనస్సులోని భావాలను, అభిప్రాయాలను తెలియజేయడానికి కాళ్ళు, చేతులు మొదలగు అవయవాలు ఉపయోగిస్తూ ఓ అనే ధ్వనులను చేస్తాడు. ఆ ధ్వనుల వల్లనే భాష పుట్టింది అని అన్నవాదం సంకేతవాదం. ధాతువాదం. సంస్కృత భాషావేత్తలు ఈ వాదాన్ని ప్రతిపాదించారు. వెలువరించిన వాడు యస్కాచార్యులు. బలపరిచిన వాడు కాత్యాయనుడు. ఫోర్త్ వన్ ధాతువు అనగా క్రియల వలన భాష పుట్టినది అని అన్నవాదం ధాతువాదం. ఫిఫ్త్ వన్ ఈ వాదాన్ని అందరూ అంగీకరించారు. ఇందువలన
అనగా భాషలు ఎక్కువ పదాలు ప్రక్రియలు వలనే పుట్టాయి. కొట్టు అనగా క్రియా పదం నుంచి కొట్టగలడు, కొట్టాడు, కొట్టలేడు, కొట్టడు, కొట్టించుకుంది, కొట్టింది మొదలగున్నవి పదాలు పుట్టాయి. లిపి లిపి అక్షర ప్రస్తావన ఏ వేదంలో ఉంది? ఋగ్వేదం 4 వేదాలు 4. ఋగ్వేదంలో అక్షరం అనే పదానికి అర్థం కనపడేది. క్రిట్ జాతి వారు రాసే సాధనానికి ఏమని పేరు? అలెఫ్. అలెఫ్లో ఆకారం ఉచ్చారణలో జారిపోగా లెఫ్ మిగిలింది. లెఫ్ అనగా కాలంలో లిపిగా మారినది. తెలుగు లిపి ఏ లిపి? దక్షిణ లిపి, దక్షిణ బ్రాహ్మణ లిపి. నన్నయ్య మహాభారతాన్ని ఏ లిపిలో రాశాడు? వెంగి చాళుక్యుల లిపిలో తెలుగు భాషలో. తొలి తెలుగు శాసనం ఎర్రగుడిపాడు శాసనం. ఇది కర్నూలు జిల్లాలో ఉంది. ఎర్రగుడి వేయించిన వారు ఎలికల్ ముత్తిరాజు. ఎర్రగుడిపాడు అనేది గ్రామనామం. ధ్వని విజ్ఞాన శాస్త్రం. ఆ నుండి బండిరా వరకు ఉన్న వాటికి భాషాధ్వనులు అని పేరు. భాషాధ్వనులు పుట్టడానికి తోడ్పడే అవయవాలను ముఖయంత్ర అవయవాలని పేరు. ముఖయంత్ర అవయవాలకే మరొక పేరు వాగేంద్రియాలు. ముఖయంత్ర అవయవాలు 2 రకాలు. అవి స్థానాలు, కరణాలు. స్థానాలు ముఖ కుహరంలో పై భాగాన ఉండేవి, కదలిక లేనివి. కరణాలు ఏ అవయవాలను తాకుతాయో ఆ అవయవాలనే స్థానాలు అని పేరు. ధ్వని పుట్టే ప్రదేశం స్థానం అవయవాలు 7. అవి పై పెదవి, పై దవడలు, పైదంత మూలం, కఠిన తాలువు, 5th one మూర్ధనం, 6th one మృదు తాలువు, 7th one కంఠస్వరం, ముఖం పటం యంత్రం. 1st one నాసికా రంధ్రం, 2nd one నాసికా కుహరం, 3rd one ఓష్ట్యం, 4th one వర్త్యం, 5th one బర్వం అంగిలి, 6th one మూర్ధం, 7th one తాలువు, 8th one కకలం, 9th one ఓష్టం, 10th one దంతం, 11th one జిహ్వాగ్రం, 12th one జిహ్వ మధ్యం, 13th one జిహ్వ స్పష్టం,